వన్ టైమ్ మెయింటెనెన్స్, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఈ వేసవ కాలంలో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వేరియం తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఇంట్లో యాక్వేరియంని హాబీగా చేస్తూ సరదాగా చేపలు పెంచడమే కాకుండా ఈ యాక్వేరియం ద్వారా ఆదాయం పొందొచ్చు. ఈ విషయం మీకు తెలుసా? ఈరోజు మనం ఈ వీడియోలో సరదాగా చేపలు పెంచుతూ ఆ చేపలు ఉండేటువంటి పాండ్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించే ఒక చిన్న బిజినెస్ ఐడియాని పంచుకోవడానికి నేనైతే మీ ముందుకి వచ్చాను. తక్కువ పెట్టుబడితో, తక్కువలో చాలా తక్కువ ఈ బిజినెస్ చాలా ఈజీగా అందరూ చేయొచ్చు. సో చేపలు పెంచుకునే వాళ్ళందరికీ కూడా అజోల్లా అనే పేరు మనందరికీ తెలిసిందే. సో ఈ అజోల్లా పెంపకాన్ని స్మాల్ బిజినెస్గా మనం ఎంచుకుంటే దీని ద్వారా మనం నెలకి ఆదాయాన్ని అయితే పొందొచ్చు. సో ఈ అజోల్లాని చాలా ఈజీగా మన ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు. కాకపోతే చిన్నపాటి స్థలం అయితే మనకి ఉండాలి. చిన్న చిన్న పాండ్స్గా ఏర్పాటు చేసుకొని, ముఖ్యంగా డాబాలు, అపార్ట్మెంట్లు ఉన్నవాళ్ళు కూడా చక్కగా టెర్రస్ పైన ఆ చిన్న చిన్న పాండ్స్ని ఏర్పాటు చేసుకొని వీటిని ఎంచక్కా పెంచుకోవచ్చు. అసలు ఈ అజోల్లా అంటే ఏంటి, ఈ అజోల్లాని ఎలా ఫార్మింగ్ చేసుకోవాలి, ఈ అజోల్లాకి ఎంత లాభం వస్తుంది, పెట్టుబడి ఎంత, ఇది తెలుసుకునే ముందు అసలు ఈ అజోల్లాని ఎవరు కొంటారు, ఎవరికి ఉపయోగం అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ అజోల్లాలో పోషకాలు ఉత్పత్తి చేసి దేనికి ఎంత పోషకాలు అందించాలో అంత అందించగలిగే కెనోబ్యాక్ట్ అనే ఒక సూక్ష్మజీవి ఈ అజోల్లాలో ఉంటుంది. ఈ అజోల్లాని పొలానికి ఎరువుగా వాడతారు. ఇంకా పౌల్ట్రీలు అంటే కోళ్ళ పెంపకందారులు దీన్ని అయితే మేతగా ఉపయోగిస్తారు. మేకలు పెంచుకునేవాళ్ళు, గేదెలు పెంచుకునేవాళ్ళు, ఇంకా కుందేళ్ళు పెంచుకునే వాళ్ళు కూడా దీనిని ఆహారంగా ఉపయోగిస్తారు. సో ఈ అజోల్లా అనేది ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఇది నీటిపై తేలియాడుతూ పెరుగుతుంది. సో డక్వీడ్ మనందరికీ తెలుసు కదా, సేమ్ ఈ అజోల్లా కూడా అలాగే. సో మీ అందరూ ఏంటంటే ఇది పెంచాలంటే పెద్ద పెద్ద పాండ్స్ కావాలేమో అని భయపడతారు. సో దీన్ని పెంచడానికి పెద్ద పెద్ద పాండ్స్ అయితే అవసరం లేదు. 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు కలిగిన పాండ్స్లో ఇది ఎంచక్కా పెరుగుతుంది. సో ఈ పాండ్స్లో చేపలు పెంచుకోవాలంటే ఇంకొంచెం హైట్ని అయితే మనం పెంచుకోవాలి. దీనికి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. సో ఇవే ఈ అజోల్లా ఫార్మింగ్ తీసుకోవాల్సినటువంటి కేర్. ఇది తప్ప ఇంకే ఎక్స్ట్రా కేర్ అయితే ఈ అజోల్లా ఫార్మింగ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే దీని మెయింటెనెన్స్కి అంటే దీన్ని పెంచడానికి అయ్యేటువంటి ఖర్చు, మనం ఖర్చు పెట్టాల్సిన ఖర్చు విషయం కనుక మీరు చూసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కేవలం కేజీకి 3 రూపాయల ఖర్చు మాత్రమే దీనికైతే మెయింటెనెన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అజోల్లాలో పోషక విలువలు చూసుకుంటే ప్రోటీన్ 35% ఉంటుంది, కాల్షియం 67 mg ఉంటుంది, ఐరన్, విటమిన్ ఏ లాంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్లో కనుక కోళ్ళని, కుందేళ్ళని పెంచుకుంటే వాటికి చక్కగా మీరే ఫార్మింగ్ చేసి కుందేళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. సో కుందేళ్ళ కంటే ప్రత్యేకించి బయటకు వెళ్ళి ఆ గ్రాస్ తీసుకురావాలి, లేకపోతే బయట పెట్ షాప్ నుంచి ఏదైనా ఫుడ్ తీసుకురావాలి. కానీ ఈ అజోల్లాని పెంచుకున్నట్టయితే మన ఇంట్లోనే కోళ్ళకి, కుందేళ్ళకి కూడా ఆహారంగా అయితే ఇచ్చుకోవచ్చు. సో దీని యొక్క ఫార్మింగ్ ఎలా అంటే ముందుగా పాండ్స్ని తయారు చేసుకోవాలి. కనీసం 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల లోతు కలిగిన పాండ్స్ని మనం తయారు చేసుకోవాలి. సో నేలలో ఉంటే నేలలో గొంతు తవ్వి చేసుకోవచ్చు, లేకపోతే టెర్రస్ పైన కానీ మీ ఇల్లు కనుక ఫ్లోరింగ్ చేసి ఉంటే మనకి ఆన్లైన్లో ఆ పాలిథిన్తో చేసినటువంటి రెడీమేడ్ పాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని తీసుకొచ్చుకొని దీనికైతే ఫార్మింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో 1 నుంచి 2 రోజులు నిల్వ చేసినటువంటి వాటర్ పోసుకోవాలి. అంతేకాకుండా పూర్తి నీడలో కానీ పూర్తిగా సన్లైట్లో కానీ పెట్టకుండా
సెమీ షేడ్లో ఈ పాయింట్స్ని మనం పెట్టుకోవాలి. అప్పుడే ఈ అజోల్లా అనేది చక్కగా పెరుగుతుంది. సో ఈ అజోల్లా కల్చర్ అయిన తర్వాత ఈ అజోల్లాన్ని తీసి మనం వాడుతూ ఉంటే అయిపోద్ది కదా, ఎలా ఫామ్ అయింది అని అనుకోవద్దు. సో మనం మన అవసరానికి కొంచెం తీసుకుంటే మళ్ళీ 24 గంటలోనే మనం తీసిన ప్లేస్లోనే మనం ఎంతైతే తీసామో అంతా ఆటోమేటిక్గా అదే కల్చర్ అయ్యి పెరిగిపోతుంది. సో దీనికంటే మనం మళ్ళీ విత్తనాలు లేకపోతే కల్చర్ని తెచ్చి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వన్ టైం మెయింటెనెన్స్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో వేసవ కాలంలో పచ్చి మేత దొరకదు కాబట్టి ఈ అజోల్లాని ఉత్పత్తి కనుక మనం ఇప్పుడు చేసుకున్నట్లయితే అజోల్లాకి ఈ వేసవ కాలంలో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఈ ఫార్మింగ్కి పెద్ద మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు కాబట్టి హౌస్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ఫార్మింగ్ అయితే చేసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. ఈ అజోల్లాని కల్చర్ చేసుకొని దీన్ని బిజినెస్గా చేసుకుంటే దీని ద్వారా మనమే ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో చేసి ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా మీరు కూడా ఒకసారి ఈ అజోల్లా కల్చర్ అయితే చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.